అయినటువంటి ఎస్ఐ ఉన్నారో ఎస్ఐ పైన కొన్ని విమర్శలు వస్తున్నాయి. దీన్ని సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్ అవ్వడంతో కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ఆయన పిలిపించుకున్నారు. ఆయన పోలీసుకు కానివ్వండి, అక్కడ వచ్చినటువంటి ఒక వర్గానికి చెందినటువంటి వారు అక్కడికి వచ్చి భరత్ ను అడ్డగించి ఆయనకు బెదిరించి కొంత ఫోన్ నంబర్ అడగడం, ఇంకోసారి దాన్ని కొట్టేయమని అడ్డగించి ఎవరైతే బెదిరించారో బెదిరకపోవడంతో కూడా అటు కేంద్ర మంత్రి బండి సంజయ్ పిలిపించుకొని ఆయనను మెచ్చుకున్నారు. అసలు మెచ్చుకోవడమే కాకుండా తనకు జరిగినటువంటి నష్టం ఏదైతే ఉందో ఆటోకు సంబంధించి ఆయనకున్నటువంటి టాప్ దాన్ని కూడా కొంత చించివేశారు కాబట్టి ఏదైతే దాన్ని ఉందో దాన్ని కూడా తానే భరిస్తానని బండి పేర్కొనడమే కాకుండా పోలీస్ అధికారులతో సైతం కూడా తను మాట్లాడతానని భరత్ కు హామీ ఇచ్చి సన్మానించి కూడా పంపించాడు. కానీ అంతటితో ఈ వివాదం ఆగట్లేదు. ఎందుకంటే సోషల్ మీడియాలో ఇంకా ఎక్కువగా వైరల్ అవుతుంది. ఆ వైరల్ అవ్వడమే కాకుండా ప్రతి ఒక్కరి నుంచి కూడా అంటే రెండు మతాల మధ్యలో కూడా కొంత స్విచ్ పెట్టే రెండు వర్గాల మధ్యలో కూడా కొంత మగ్గి రాజేసేట విధంగా ఉందని రెండు రకాల ఒపీనియన్స్ అనేవి కూడా వస్తున్నాయి. కానీ ఎక్కువ మంది చెప్పేది ఏంటంటే కామన్ గా చాలా రోడ్డు మీద వెళ్తుంటే చాలా ఆటోల మీద కానీ వెహికల్స్ మీద కానీ వివిధ రకాలైనటువంటి కొటేషన్స్ ఉంటుంటాయి. అటువంటి వాటికి సంబంధించి కూడా ఆయనకి ఇష్టం వచ్చిన కొటేషన్ ఆయన పెట్టుకున్నాడని చెప్పి కొంత సోషల్ మీడియా వైరల్ అవుతుంటే మరికొంతమంది మాత్రం అసలు హిందూ ఇక్కడ పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే హిందూ గడ్డ మీద హిందువే అన్నది ఏదైతే ఉందో అది రాశాడు కాబట్టి అలా ఎలా రాస్తారో ఆయన ఎట్లా కంక్లూడ్ చేస్తాడు అనేది కూడా కొంత దాని మీద విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు సైతం కూడా ఇరు వర్గాల నుంచి, ఎందుకంటే ముందుగా ఆటో డ్రైవర్ మీద అక్కడ ఆపినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళి ఒక వర్గానికి చెందినటువంటి వాళ్ళ మనోభావాలు దెబ్బతింటున్నాయని చెప్పి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. ఆ తర్వాత ఒక్కసారిగా భరత్ ఆటోకు సంబంధించినటువంటి అంశం అడ్డగించినటువంటి అంశం సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఆయనకు తెలిసినటువంటి హిందూ సంఘాలను సైతం ఆశ్రయించారు. వారందరూ కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి తిరిగి ఆపారు, ఆయన మీద దాడికి యత్నించారు. అసలు రాసుకుంటే తప్పేముందన్న యాంగిల్లో సైతం కూడా మరొక వర్గం వెళ్ళి కూడా అక్కడ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది. కంప్లైంట్ తీసుకున్నటువంటి పోలీసులు మరి రెండుటి మీద విచారణ చేపడుతున్నారు. ఇరు వర్గాలకు కూడా కొంత కౌన్సిలింగ్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అయినప్పటికీ ఇది మెల్లమెల్లగా కూడా ఇది వివాదం కొంత పెద్ద అవుతుండడంతో కూడా రెండు వర్గాల మధ్య కొంత గ్యాప్ వచ్చేటువంటి పరిస్థితి, కొంత వివాదం తలెత్తే పరిస్థితి, ఉద్రిక్త పరిస్థితి తలెత్తే పరిస్థితి ఉన్న నేపథ్యంలో ప్రస్తుతానికి పోలీస్ అయితే సైడ్ అయ్యారు. కేవలం ఇక్కడ కేంద్ర మంత్రి బండి సంజయ్ కాకుండా అటు విహెచ్పి వాళ్ళు ఎంటర్ అయ్యారు, మరొక పక్క అటు ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా మాట్లాడారు. దీని మీద ఫైర్ అయ్యారు. ఎస్ఐ తీరు పట్ల ఎస్ఐ మాట్లాడినటువంటి ఎస్ఐ బెదిరించినటువంటి మరొక పక్క హిందుత్వ నేత ఉన్నటువంటి చికోటి ప్రవీణ్ సైతం కూడా అక్కడ ఉన్నటువంటి స్టేషన్ ఆఫీసర్ గాని సిఐతో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. అసలు మా కొటేషన్లు మేము రాసుకుంటే తప్పేముంది, మేము డెఫినెట్ కూడా మా బల్ల మీద రాసుకున్నాం, ఎవరు ఆపుతారని చూస్తామనే విధంగా కూడా ఒకవైపు నేతల నుంచి వార్నింగ్ వచ్చినప్పటికీ పోలీసులు ప్రస్తుతం అయితే సైలెంట్ ఉన్నారు. కానీ భరత్ కు సంబంధించినటువంటి విషయంలో ఆటో డ్రైవర్ గా ఉన్నప్పటికీ తను రాసినటువంటి కొటేషన్ కట్టుబడి ఉండడం, ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఆపి అడ్డగించి కొంత వాళ్ళకు ఇబ్బంది కలుగుతుందని రీసే అని చెప్పి కూడా బెదిరింపులకు దిగిన సరే దాన్ని తీయకపోవడం, తను ఇచ్చినటువంటి ఆన్సర్ కానివ్వండి ఎస్ఐ తీరు పట్ల తను ఇచ్చినటువంటి స్ట్రాంగ్ ఆన్సర్ ఏదైతే ఉందో దానికి సంబంధించి రెండింటి మీద కొంత ప్రశంసలు అయితే వెలువెత్తున్నాయి. కానీ ఈ విషయానికి సంబంధించి ఇటు బీజేపీ నుంచి విహెచ్పి నుంచి గతంలో ముఖ్యమంత్రి చేసినటువంటి కాంగ్రెస్ అంటే ముస్లిం అని చెప్పి మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి మాటలు ఏవైతే ఉన్నాయోమన్నది వాటిని కూడా సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. హిందువులు ఫ్రీగా వాళ్ళ బండ్ల మీద వాళ్ళు కూడా ఒకవైపు కూడా తిరగలేని పరిస్థితి, ఇంకో వర్గానికి సంబంధించి కూడా కొంత వాళ్ళ ఆపి వాళ్ళదే ఇక్కడ నడుస్తా ఉంది అనే విధంగా కూడా దీన్ని ట్రోల్ చేస్తా ఉన్నటువంటి పరిస్థితి. డెఫినెట్ గా భరత్ ఇష్యూకి సంబంధించి ఆటోకు సంబంధించినటువంటి అంశంలో ఎంఐఎం నాయకులకి అభ్యంతరం అనిపించవచ్చు, ఎంఐఎం నాయకులు అక్కడ గొడవ చేయొచ్చు. కానీ పోలీసులు ఏం చెప్తున్నారు? ఈ కొటేషన్ ని నిజంగానే ఇప్పుడు ఇలా వేసుకోవడం కానీ ఇలాంటి పద్ధతులు ఉండడం కానీ ఇప్పుడు పోలీసు కూడా ఇది ఒక వివాదంగా భావిస్తున్నారా? ఆ ఎస్ఐ శ్రీనివాసులపై చర్యలు తీసుకోవాలని హిందూ సంఘాల డిమాండ్. సో పోలీసుల ప్రకారంగా లేకుంటే వాళ్ళు చెప్తున్న చట్టం ప్రకారంగా, వాళ్ళు కాపాడుతున్నటువంటి చట్టం ప్రకారంగా ఇది తప్ప? ఏమను అంటే ఎస్ఐ మాట్లాడినటువంటి మాటల్లో క్లియర్ గా ఉంది. పోలీసులు అదే తను డిపార్ట్మెంట్ కు సంబంధించినటువంటి సబ్ ఇన్స్పెక్టర్ ఏం మాట్లాడారు దానికి సంబంధించి కూడా ఆడియో ఉంది కాబట్టి ఆడియో టేపును కూడా పరిశీలిస్తున్నారు. నిజంగానే కొన్ని విషయాల్లో ఎవరికి నచ్చినట్టు వారు ఉన్నప్పటికీ ఇతరుల మనోభావాలు దెబ్బతింటాయి అన్నప్పుడు డెఫినెట్ గా ఆ తీరు మార్చుకోవాలని చెప్పి కొంత పోలీసులే కాదు చట్టంలో ఉంటుంది అని చెప్పి కూడా పోలీసులు కొంత కన్వే చేస్తుంటారు. అందులో రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి బెదిరింపులకు దిగడం, రెండోది లేదంటే వారికి సంబంధించి నచ్చిన విధంగా చెప్పడం. మరి ప్రస్తుతం పోలీసుల మీద అయితే కూడా ఇంతకుముందు ఆటో డ్రైవర్ భరత్ ఒక్కడే ఉన్నప్పుడు కొంత ఎస్ఐ బెదిరించేటువంటి ప్రయత్నం చేశారు కాబట్టి ఆయనకు సంబంధించి మాత్రం డెఫినెట్ గా హిందూ సంఘాలు దిగా ఇప్పటికే పోలీసుల మీద ఒత్తిడి పెరుగుతుంది. దాని మీద కేసు ప్రస్తుతానికి ఇరు వర్గాల నుంచి పోలీస్ స్టేషన్ లో సైతం కంప్లైంట్ తీసుకొని
పక్కన పెట్టినట్టు కూడా సమాచారం అందుతుంది కాబట్టి ఇది డెఫినెట్ గా ఈ ఇష్యూకి సంబంధించి, ఎందుకంటే ఆయన ఆటో మీద రాసిన భరత్ ఆటో మీద రాసినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అది కొంత ఈ గడ్డ మీద పుట్టిన వారు ఎవరైనా సరే హిందువులే అన్న మాట ఏదైతే ఉందో అని డెఫినెట్ గా కూడా పోలీసులు కొంత నేతలకు వాళ్ళకి నచ్చజెప్పి కూడా కొంత వాళ్ళకి ఫోన్ చేసిన వాళ్ళకు కూడా కొంత నచ్చజెప్పే ప్రయత్నం చేస్తారు. కానీ అటువంటి ఒకవేళ ఎక్కువ పోలీసుల మీద ఒత్తిడి వస్తే మాత్రం డెఫినెట్ గా కూడా దీని మీద ఒక పరిష్కారం చూపి అనేది కూడా కేసుకు సంబంధించి ఎక్కువ వివాదం కాకుండా పోలీసులు ప్రయత్నించే అవకాశం ఉంది. ఆ ఎస్ఐ పైన కూడా శాఖపరంగా ఏదైనా తప్పిదం అని తేలితే మాత్రం డెఫినెట్ గా కొంత చర్యలు తీసుకునే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు మనోజ్. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్. సో మొత్తంగా ఆటో డ్రైవర్ భరత్ వివాదంలోకి కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇన్వాల్వ్ అయ్యారు. పోలీసులు మాత్రం దీని ప్రకారంగా ఒకరి మనోభావాలు దెబ్బతీయడం అనే రకంగా మాట్లాడుతున్నారు. మరి ఎంతవరకు దారితీస్తుంది, ఎంతటి దూరం వరకు వెళ్తుందో చూడాలి. సో నిజంగానే ఉన్నటువంటి క్వశ్చన్ ఏంటంటే ఇలా వేసుకోవడం తప్ప, ఈ కొటేషన్ వేసుకోవడం తప్ప? ఒకవేళ తప్పు అయితే ఇప్పుడున్నటువంటి విధంగా ఏ రకంగా ముందుకెళ్ళబోతున్నారు? సో నిజంగా తప్పు కాదు అనుకుంటే ఆపి బెదిరించినటువంటి వ్యక్తులపై ఎటువంటి చర్యలు ఉండబోతున్నారు చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఫైనల్ డిసిషన్ ఇస్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ పోలీస్. మరి పోలీసులు ఏం చేస్తారో చూడాలి. ఇక్కడ మనం చూస్తున్నాం బండి సంజయ్ ట్వీట్: changing your religion is like changing your father. Jai Sri Ram. I stand firmly with our brother Bharat, who was targeted by MIM for displaying Hindu slogans on his auto. Majlis goons had no right to vandalize his auto, abuse him or threaten him for expressing his faith. No one can decide what a Hindu should write on his own vehicle. I assured Bharat that he is not alone. We will stand with every Hindu who faces intimidation. Promised to provide him with a new auto to replace the damaged one and will ensure the guilty are brought to justice. Remembers, his name is Bharat. His heart belongs to Ram. సో చూడండి, ఇది బండి సంజయ్ ట్వీట్. ఇంకోవైపు విశ్వ హిందూ పరిషత్, విశ్వ హిందూ సంఘాలు కూడా ట్వీట్ చేశాయి. ఒకసారి ఆ ట్వీట్ కూడా చూద్దాం. సో ఇది బండి సంజయ్ ట్వీట్ ప్రకారంగా అయితే చాలా క్లియర్గా, నేను నాకు కొత్త ఆటోని రీప్లేస్ చేస్తున్నాను, బాధితులని అక్కడ దీనికి సంబంధించి కారణమైనటువంటి వ్యక్తులను కూడా శిక్షించే విధంగా చేస్తాననేది బండి సంజయ్ ట్వీట్లో అర్థమవుతోంది. ఒకసారి హిందూ సంఘాల ట్వీట్ కూడా చూద్దాం. పీసీఆర్ రైట్, ఒక్కసారి హిందూ సంఘాలకు సంబంధించి ట్వీట్. ఎస్, ఇది మనం చూస్తోంది డాక్టర్ రావినూతుల శశిధర్, కొంతమంది హిందూ సంఘాల ప్రతినిధులు వాళ్ళు చేస్తున్నటువంటి కామెంట్స్ కూడా. సో భాగ్యనగర్ అత్తాపూర్ దాడి ఘటన తీవ్రంగా ఖండిస్తున్నాం. హిందువుల స్వధర్మీయులు ఆటోల్లోనే ప్రయాణించాలి, వ్యాపారాలు చేయాలి. విహెచ్పి జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి డాక్టర్ సురేంద్ర కుమార్ జైన్. సో హిందువులు స్వధర్మీయులు అంటే కేవలం హిందువుల ఆటోలోనే ప్రయాణించాలనేది ఈయన ఒక మాట మాట్లాడుకొచ్చారు. డాక్టర్ రావినూతుల శశిధర్ అంట హిందువుల ఆటోలు నడిపించాలి. తర్వాత ఇలాంటి కొన్ని కాంట్రవర్సీలు కూడా మరే ఇంతగా ఇలాంటి సిచ్యువేషన్ని కొంత ఎక్స్ట్రీమ్ చేస్తాయేమో. చూద్దాం మరి ఏం జరుగుతుంది, ఎటువంటి పరిస్థితి దారితీస్తుంది అనేది. సో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారంగా మాత్రం ఇంకా వివాదం ముదురుతుందని చెప్పాలి. మరి నిజంగానే ఆటో డ్రైవర్ భరత్ తన ఆటో వెనకాల తను వేసుకున్న కొటేషన్ తప్పేనా? పోలీసులు ఏం డెసిషన్